హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా కొరియన్ స్టైల్లో గార్లిక్ పొటాటోస్ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను చూడండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డలు అయితే ఒక 2 ఉడకబెట్టుకొని ఇలా ఒక కప్పు అంత అయితే తీసుకున్నాను. ఏ కప్పుతో ఆలుగడ్డ తీసుకున్నామో అదే కప్పుతో కార్న్‌ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనమైతే పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ కప్పుతో అయితే కంపల్సరీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు తీసుకున్నాను పొటాటో, అదే కప్పుతో కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నాను అనమాట. అలా తీసుకొనేసి నేనైతే ఇదంతా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక పిండి ముద్ద అయ్యేంత వరకు అయితే కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. మీరు అన్నీ కూడా ఒకే సైజు లాగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోని అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా చేసుకోండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, నేనైతే అన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. అన్నీ ఉండల్లాగా చేసి అయితే చూసారా, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మనకు ఖాళీ బాటిల్ ఉంటుంది కదా, ఇలా ఒత్తుకోవాలన్నమాట ఈ షేప్ రావడానికి అయితే. చూసారా, మన దగ్గర చిన్న బాటిల్ ఉంటే చిన్న బాటిల్ తీసుకోండి. నేను క్యాప్తో కూడా ట్రై చేశాను కానీ పెద్దగా వచ్చింది, బాగా రాలేదన్నమాట. ఇంకా బాటిల్తో అయితేనే బాగా వస్తుందని చెప్పేసి ఇంకా బాటిల్తోనే చేసేసాను. చూసారా, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకా గ్యాస్ మీదనైతే ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ అయితే సగానికంటే ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇలా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా పొటాటో, ఇవి ఇందులో వేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా వేసినప్పుడు మనకి అడుగు పడతాయి. ఇవి ఉడికిన వెంటనే మనకైతే పైకి వస్తాయన్నమాట. పైకి వచ్చినప్పుడు మనం అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు ఉంచితే కనుక అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. చూసారా, ఇలా పైకి వచ్చినప్పుడు తీసేసుకోవడమే. చూసారా, ఇవన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే 1 స్పూన్ టమాటో సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ సాస్ అయిపోయిందనమాట. అదైతే 1 టేబుల్ స్పూన్ అంతా సాస్ వేసాను. ఇంకా సోయా సాస్ ఉంటుంది కదా, అదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట. చూసారా, ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా వెనిగర్ కూడా వేసుకోండి. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అవి వేసేసి పైన కొంచెం మంచిగా కనబడడానికి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పోపులో వేయలేదు. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి వెల్లుల్లి ఉంటాయి కదా, అవైతే వేయించి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి వేయించేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకోవచ్చు అనమాట. నేను వేయలేదు, పిల్లలు తినారు కాబట్టి. నేనైతే ఇంకా వెల్లుల్లి ఆయిల్లో వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి అదైతే ఇందులో వేసుకున్నాను. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకునేవి ఉన్నాయి కదా, అవైతే వేసి ఇదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఈ సాసు అన్నీ కూడా వీటికైతే మంచిగా పట్టాలన్నమాట. పడితేనే బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అన్ని కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా సింపుల్ అండి. పిల్లలకైతే 10 మినిట్స్లో చేసేయచ్చు. ఈ స్నాక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఆలూ బజ్జీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడైతే వేడివేడిగా ఇలా ఆలూ బజ్జీలు అయితే రెడీ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2-3 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి అయితే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అలాగే జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని
పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కావాలంటే ధనియా పౌడర్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసిలా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ వేసుకొని అదంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కూడా ఆయిల్లో కలిసేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై ఆలు మొత్తం స్టఫింగ్ అంతా కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకొని ఇది చల్లార పెట్టుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, ఒక హాఫ్ చెక్క. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇదైతే చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనం చల్లారే లోపు మనం ఇలా ఒక 2 కప్పుల శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండి లాగా అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం బజ్జీ పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలుపుకొని మనమైతే ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా ఆలు స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు రెడీ చేసి పెట్టుకొని మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అందులో ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా శనగపిండిలో ముంచేసి ఇలా వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంటే వెంటనే చేసుకోవచ్చు అన్నమాట. అటు వర్షం పడుతుంటే ఇటు వేడి వేడిగా హాయిగా కూర్చొని వేడి వేడి బజ్జీలు అయితే తినొచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంకా ఏ బజ్జీ అంటే కూడా మిర్చి అలాగే పకోడీ కంటే కూడా ఇది తొందరగా అవుతుంది. 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మిగతావి కూడా అలానే డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవడమే. అన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఫైనల్లీ మన ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు చిప్స్ అయితే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని ఆలులు అయితే ఇలా సన్నగా స్లైసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసి అంతా కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా ఒక టవర్లో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అయితే తుడుచుకోవాలన్నమాట. చూసారా, నేను ఎంత సన్నగా స్లైసెస్ అయితే కట్ చేశానో చూడండి. చాలా సన్నగా స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా వాటర్ అంతా పోయేంత వరకు అయితే టవల్కి తుడుచుకోవాలన్నమాట. అలా డ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇవైతే వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మనమైతే క్రిస్పీ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటిని అటు ఇటు ఒకే లెవెల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా అటు ఇటు కలుపుతూ మనమైతే ఈ చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. మనకు బయట ఎలా ఉంటాయో అలానే షాప్లో కొన్న విధంగానే ఉంటాయి అన్నమాట. ఈ చిప్స్ అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇలా అన్నీ కూడా ఇలా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా చల్లుకోండి. బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా డోరా కేక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా డోరా కేక్స్ అయితే. పిల్లలు ఎవరైనా కూడా డోరేమాన్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా డోరా కేక్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ పిల్లలకైతే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 2 కప్పుల మైదాకి నేను 1 కప్పు వరకు, అంటే కప్పుకు తక్కువనే 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 2 ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. మీకు మిల్క్ పౌడర్ లేకపోతే మొత్తం పాలు అయినా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. షుగర్లో హాఫ్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. అలాగే ఒక 5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 1 కప్పున్నర వరకు పాలు యాడ్ చేసుకోవాలి. మీరైతే మెజర్మెంట్స్ అయితే తప్పకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా మనకు క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. అలా వస్తేనే బాగుంటుంది.
మనకు కన్సిస్టెన్సీ అయితే థిక్గా ఉండాలి. ఇలా రిబ్బన్ టైప్ వస్తుంది కదా, అలా రిబ్బన్ టైప్ రావాలన్నమాట. అలా రిబ్బన్ టైప్ వస్తేనే బాగుంటుంది. మనం మంచిగా అలా వచ్చే వరకు మనం చూసుకుంటూ, కావాలంటే ఇంకా చిక్కగా అయితే కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం రిబ్బన్ టైప్ వచ్చేంత వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మీకు కావాలంటే మీరు ఎగ్స్ కూడా వాడుకొని చేసుకోవచ్చు. నేనైతే ఎగ్స్ ఏం యూజ్ చేయట్లేదు అనమాట. మైదా, అలాగే షుగర్, ఇంకా పాల పొడి, అలాగే బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, అలాగే చక్కెర ఇవైతే యూజ్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఒక మంచి 5 మినిట్స్ మంచి అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తేనే బాగుంటుంది. మనకు ఇలా రిబ్బన్ వస్తుంది కదా, ఇలా రిబ్బన్ టైపు అలా రావాలన్నమాట. మనం బౌల్లో వేస్తే చూసారా, ఇలా వస్తే చాలా బాగుంటుంది. మంచి కేక్స్ అయితే వస్తాయన్నమాట. చూసారా, ఇలా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు దోశల పెనం ఉంటుంది కదా, అదైతే మంచిగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయితేనే కేక్స్ అనేవి మంచిగా వస్తాయి. చుక్క కూడా ఆయిల్ అనేది ఉండకూడదు. అలా ఉండకుండా తుడిచిన తర్వాత మంచిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత మీరు ఒకే సైజులో రావడానికి ఇలా వేసుకోవాలన్నమాట. ఒకే సైజు రావాలంటే ఒకే గరిటెతో ఇలా వేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి. మనం పెనం వేడైన తర్వాత వేసుకొని సిమ్లో ఉంచే మనమైతే ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మాడిపోతాయి. చూసారా, ఇలా వేసుకోవాలి. మిగతావి కూడా ఇలానే సేమ్ ఇలానే వేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది అయితే డోరా కేక్స్ ఎవరైనా ఇష్టపడతారనమాట. మనం డోరా కేక్స్ మధ్యలో హనీ అయినా వేసుకొని తినచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు అనమాట. చూసారా, మిగతావి కూడా రెడీ అయిపోయాయి. చాలా ఫాస్ట్గా అవుతాయి. మనకు లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మనమైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని అయితే చూసారా, ఇవి కూడా అయిపోయాయి. ఇవి కూడా తీసేద్దాం. సో డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనకు మధ్యలో కావాలంటే ఇలా హనీ వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని పైన ఒకటి చాక్లెట్ సిరప్ వేసేసి పైన ఇంకొకటి పెట్టేసి పిల్లలకి ఇచ్చేయడమే. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందులో ఆనియన్ సమోసా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని అందులో వాటర్ వేసేసి ఇలా చిక్కగా కలిపి పెట్టుకున్నాను. అలాగే మిక్చర్ కూడా రెడీ చేశాను అనమాట. ఆనియన్స్, అలాగే కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్, అలాగే కొన్ని అటుకులు వేసాను. ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి అటుకులు వేసేసి ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇంకా మనమైతే కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, అవైతే చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ముద్దలైతే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవైతే ఫస్ట్ మనం చపాతీలాగా చేసుకొని తర్వాత మనం పెనం మీద అటు ఇటు అలా వేసి ఇలా తీయడమే. ఎక్కువసేపు ఉంచొద్దన్నమాట. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట. పల్చగా వస్తేనే బాగుంటాయి. మందం వస్తే సమోసాలు అనేవి క్రిస్పీగా రావన్నమాట. మనం పల్చగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. చూసారా, నేనైతే చపాతీలాగా తాల్చుకుంటున్నాను అన్నీ కూడాను. ఇవన్నీ తాల్చుకొని అటు ఇటు మంచిగా కొంచెం కాల్చుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేయాలి. మరి అంత అవసరం లేదు. వేడి పెనం మీద అటు ఇటు కాలుస్తే సరిపోతుంది. చూసారా, నేను ఇలా పల్చగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా, చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. నేను ఇంకా పెనం మీద వేసి చూసారా, ఇలా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. మనకు సమోసా ఎలా ఉంటుందో అలా ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ఇందులో 2 పార్ట్స్ లాగా చేసుకొని ఇవైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కట్ చేసిన పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకొని ఆనియన్ మిక్చర్లో కలుపుకొని స్టఫింగ్ లాగా కూడా వాడచ్చు. నేనైతే అవి పిల్లల కోసం స్నాక్స్కి అయితే పక్కకు పెట్టేశాను. ఇలా మిడిల్లో కట్ చేసుకొని మనమైతే సమోసాలు ప్రిపేర్ చేసుకోవడమే. చూసారా, ఇలా నేనైతే కట్ చేసుకొని ఒకటి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, 2 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే వాటర్ వేసి చిక్కగా కలిపి పెట్టాను కదా, అదైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని నేనైతే సమోసాలా చుడుతున్నాను. చూసారా, ఇలా సమోసాలాగా అయితే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
ఆనియన్ ఉంది కదా, ఆనియన్ మిక్చర్ అయితే వేసుకొని ఇది మళ్ళీ మైదా పిండి పెట్టేసి క్లోజ్ చేసుకోవడమే. చూసారా, ఇలా కొంచెం నొక్కినట్టు పెట్టండి. స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసి మళ్ళీ కొంచెం మైదా పిండి వేసేసి ఇలా పెట్టుకుంటే సమోసాలు అయితే అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రైకిలో ఎన్ని పడితే అన్ని సమోసాలు అయితే వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రావాలన్నమాట. క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.